వాలి ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి ఏంటి? నేను ఎక్కడికి వెళ్ళలేదు కదా, ఇంట్లోనే ఉన్నాను కదా. ఇంట్లోనే ఉన్నావులే గాని ఏదో పనిలో ఉన్నట్టు, ఏదో దాస్తున్నట్టు అనిపిస్తోంది. నేనేం దాస్తాను? అసలు నీ దగ్గర దాచే విషయం ఏదైనా నా దగ్గర ఉంటుందా? ఏమీ లేదు. ఏమీ లేకపోతే పర్వాలేదు, కాని నాకు తెలియకుండా సొంత నిర్ణయాలతో ఏదన్నా చెయ్యాలని అనుకున్నావే అనుకో, ఇప్పటికే చాలా దెబ్బలు తిన్నావు. ఈసారి మళ్ళీ కోలుకోలేవు. అంతా పెద్దమ్మ చెప్పినట్టే చేశాను. నా సొంత ఆలోచన కాదు కదా, కాబట్టి పర్వాలేదు. తెలుసు బంగారం, నీకు చెప్పకుండా నేనేది చేయను. నా మీద నమ్మకం ఉంచు. ఈ ఆస్తి నీ సొంతం అయ్యాకే నిన్ను నమ్మేది, నీతో వచ్చేది. అంతవరకు అర్థమైంది కదా? మూసుకొని ఉండాలి, అంతే కదా. అందుకే ఈ లెటర్ని కూడా మార్చిన సంగతి నీకు చెప్పలేదు. నీకు చెప్తే వెంటనే గోల్ చేసి అందరికీ చెప్పేస్తావు. అప్పుడు పెద్దమ్మ దగ్గర నుంచి వచ్చే డబ్బులు కూడా రాకుండా పోతాయి. ఇది సోమేజీ రాసిన ఒరిజినల్ లెటర్. భవిష్యత్తులో ఎప్పుడైనా ఉపయోగపడచ్చు. భద్రంగా ఉంచుకోవాలి, అవసరమైనప్పుడు అస్త్రంగా వాడుకోవచ్చు. శ్రవంతికి కూడా దేవాంష్కి భార్యగా ఉండే హక్కు ఉంది. గురువుగారు అలా రాసే అవకాశమే లేదే. ఏకపత్ని వ్రతుడు అని చెప్పిన ఆయన అసలు ఈ ఇంటితోనే ఎలాంటి సంబంధం లేని శ్రవంతి ఆయనకి భార్యగా ఉండే హక్కుందని ఎలా చెప్తారు? ఎక్కడో ఏదో తేడా జరిగింది. నేనిక్కడే ఉన్నాను. పాపం నీ ఆశలే తొర్రుమని ఎగిరిపోయాయి. ఎక్కడో ఏదో తేడా జరిగింది. లేదంటే ఒక అబద్ధాన్ని నిజమని గురువుగారు ఎందుకు రాస్తారు? తొందరలోనే నువ్వు అబద్ధమని నిరూపిస్తాను. నిరూపించలేవు. ఎందుకంటే గురువుగారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది కదా, రాజముద్రతో సమానం. దానికి ఎదురు లేదు. ఎవ్వరూ దాన్ని మార్చలేరు. నేను అబద్ధమని నువ్వెన్ని ఆధారాలు చూపించినా
ఎవరూ నమ్మరు. ఆ కవర్లో ఏం రాసుందో తెలుసు కదా? ఆ, ఏది నీ నోటితో ఒకసారి చెప్పు. వద్దులే, నేనే చెప్పేస్తాను. స్రవంతికి కూడా దేవాంశ్ భార్యగా ఉండే హక్కుంది. ఆహా, వినడానికి ఎంత హాయిగా ఉంది. కలలో కూడా అది జరగదే. నా భర్తకి భారీగా ఉండటం కాదు కదా, ఆయన నీడని కూడా నిన్ను తాకనివ్వను. ఆల్రెడీ ఫుల్ రైట్స్ ఉన్నాయమ్మా ఇక్కడ. ఇక నువ్వు తాకనివ్వకపోవడం ఏంటి? ఏదో అదృష్టం బాగుండి ఇంకా నువ్వు పెళ్ళంగా ఉన్నావు కానీ, లేదంటే ఈ పాటికి నా బదులు నువ్వు బ్యాగ్ సర్దుకుని పోయిండేదానివి. ఎలా అని ఆలోచిస్తున్నావా? ఆ కవర్లో స్రవంతికి కూడా దేవాంశ్ భార్యగా ఉండే హక్కుంది అని రాశారు. దానికి బదులు స్రవంతికి మాత్రమే దేవాంశ్ భార్యగా ఉండే హక్కుంది అని రాసుంటే ఏంటి నీ పరిస్థితి? తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది కదూ. కాబట్టి నన్ను ఎలా బయటికి పంపించాలో ఆలోచించడం మానేసి, నీకున్న స్థానం కూడా పోకుండా ఎలా కాపాడుకోవాలో అది ఆలోచించు. ఇప్పటి వరకు బావ దగ్గర ఎలా సానుభూతి పొందాలా, ఎలా భార్య స్థానం సంపాదించాలా అని ఆలోచించేదాన్ని. ఇప్పుడు అవేవీ అక్కర్లేదు. హక్కు వచ్చేసింది. ఏ హద్దు అదుపు లేకుండా దూసుకెళ్ళిపోవచ్చు. ఇక నన్నెవ్వరూ ఆపలేరు. చాలా ఆపు. ఒక అబద్ధానికి ఇంకో అన్యాయం తోడై ఇలా మాట్లాడుతున్నా, కానీ నిజం ఎప్పటికీ నిజమే. అది బయటపడిన రోజున ఈ అబద్ధం మీద నువ్వు కట్టుకున్న మేడలన్నీ కుప్పకూలిపోతాయి. అలాగా? అదే చూద్దాం. చూద్దాం కాదు, చూస్తావు. ఒకరు ఒక తప్పు చేసి శిక్ష అనుభవిస్తారు, కొందరు 10 తప్పులకి దొరుకుతారు. శిశుపాలుడు 100 తప్పులకి దొరికాడు. అలాగే నువ్వు 101 తప్పుకైనా ఖచ్చితంగా దొరుకుతావు. తప్పించుకోవడానికి మాత్రం కుదరదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ ఇంటి మేలు కోసం నేను ఏమైనా చేస్తాను. అదే కీడు జరుగుతుంది అంటే ఎంతకైనా తెగిస్తాను. అలాగే తెగిద్దులే గాని ఇప్పుడు నేను చెప్పబోయే షాకింగ్ న్యూస్ విను. ఈ ఇంటికి వారసుని బావ ద్వారా నేనివ్వబోతున్నాను. చంపుతాను. ఆ మాట అన్నావంటే నిజంగానే చంపేస్తాను. ఇలాంటి మాటలు విన్నప్పుడు గొంతు పట్టుకోవడం కాదు, కాళ్ళు పట్టుకోవాలి. అయినా నేను కనికరించననుకో, సంవత్సరం తిరిగేలోగా ఈ ఇంటికి వారసునిచ్చి నిన్ను బయటికి తరిమించి నేను మాత్రమే ఈ ఇంటి కోడల్ని అనిపించుకుంటాను. శ్రవంతి, ఇప్పటి వరకు నిజాన్ని బయటపెట్టి నిన్ను బయటికి పంపించాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు నిన్ను అందరూ అసహించుకునేలా చేసి తరిమి తరిమి కొట్టేలా చేయకపోతే నా పేరు వైదేహి కాదు. ఈ ఇంటికి వారసుని బావ ద్వారా నేను ఇవ్వబోతున్నాను.
స్రవంతికి ఏంటితోనే ఏ సంబంధమూ లేనప్పుడు గురువుగారు స్రవంతి పేరెందుకు రాస్తారు? ఏదో తేడా జరిగింది. ఆశ్రమానికి వెళ్ళి ఈ విషయం నేరుగా గురువుగారిని అడిగి తెలుసుకుంటాను. అప్పుడు దీని వెనకెవరున్నారో వాళ్ళ కథేంటి అన్నది తెలిసిపోతుంది. వైదేహి, ఈ లోకంతోనే సంబంధం లేనట్టు ఎక్కడో ఆలోచిస్తూ ఎటో వెళ్ళిపోతున్నావు. అంతేలే, జీవితమే శూన్యమైపోతే ఇలా శూన్యంలోనే నడుచుకుంటూ పోతారు. ఇప్పుడు నీకేం కావాలక్క? నాకేం అక్కర్లేదు చెల్లి. ఇప్పుడు నీకేం లేదు, అది మాట్లాడుతున్నానంతే. నిన్నటి వరకు చిన్న కోడలువనే పేరుండేది. ఇప్పుడు అది కాస్త సగమైపోయింది. సెకండ్ వైఫ్, రెండో పెళ్ళాం. పాపం, నీ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు చెల్లి. నాకు నిన్ను మించిన పగవాళ్ళు వేరే ఎవరున్నారక్క? కాబట్టి నీకు ఆ పరిస్థితి రాకుండా చూసుకో. నా పరిస్థితి నేను చూసుకుంటాను. నాకు ఆ పరిస్థితి రానే రాదు. నా మొగుడు బాగైతే చాలు. నేను అదే కోరుకుంటున్నాను. వైదేహి, మళ్ళీ ఏంటక్క? నువ్వు చాలా కోపంగా ఉన్నావు కదా. కాసేపు ఇక్కడ ఉండేసరికి గాలి చూడ ఎలా వేడెక్కిపోయిందో. కాస్త ఫ్యాన్ స్విచ్ చేసి వెళ్ళవా? సరే అక్క, అలాగే. నీకోసం ఒక్కసారి కాదు 2 సార్లు ఫ్యాన్ వేస్తాను, సరేనా? ఒకటి, 2. 2 సార్లు అయిపోయిందక్క. అదేంటక్క, ఫ్యాన్ వేస్తే చల్లబడుతుందన్నావు, వేడెక్కిపోయిందేంటి? సంబంధం లేని విషయాల్లో దూరితే ఇలాగే వేడెక్కి మాడిపోతుంది. ఒప్పుకో. ఇంకొక విషయం, ఇందాకేమన్నావు? సెకండ్ వైఫా? నేనెప్పటికీ ఏంటి చిన్న కోడల్నే. ఆ విషయం నీకు కోడల్లైపోయానని ఎగిసిపడుతున్న ఆ నకిలికి తొందరలోనే తెలుస్తుంది. నీకు బాగా పొగరెక్కిందే. ఆ పొగరెలా దించాలో నాకు తెలుసు. నాకే కౌంటర్ వేస్తావా? వెయిట్ అండ్ వాచ్. ఊర్మిళ. వైదేహి ఏదో వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. పొద్దున్నే బయలుదేరి ఎక్కడికి పోతుంది? ఏం అర్థం కావట్లేదే. మావయ్య గారు గురువుగారి గురించి చాలా గొప్పగా చెప్పారు కదా. ఆయన చెప్పిందే జరుగుతుందని, జరగబోయేదే చెప్తారు అని. మరి అంత మహిమున్నవారు స్రవంతి విషయంలో ఎందుకిలా చేశారు?
అసలు ఆమె మేనకోడలే కానప్పుడు, ఆయనతో చిన్నప్పుడు పెళ్లే జరిగినప్పుడు స్రవంతికి కూడా భారీగా ఉండే హక్కుందని ఎలా చెప్తారు? ఆయన పొరపాటు పడ్డారా, లేక వేరే పొరపాటు ఏదైనా జరిగిందా? అమ్మా మీరా ఇలా వచ్చారేంటి? గురువుగారిని కలవాలి. గురువుగారా? లేరు కదమ్మా. లేరా? ఎక్కడికి వెళ్లారు? హిమాలయాలకి జ్ఞాన సమాధిలోకి వెళ్ళారమ్మా. అవునా? మళ్ళీ ఎప్పుడొస్తారు? తెలీదమ్మా. ఆయన అలా సమాధి స్థితిలో ఎన్నాళ్ళుంటారో, ఎప్పుడు తిరిగి వస్తారో తెలీదమ్మా. దేవుడా, గురువుగారు కూడా ఇప్పుడే లేకుండా పోవాలా? ఏంటమ్మా, గురువుగారితో మాట్లాడాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమైనా ఉన్నాయా? నేను చూస్తుంటే చాలా కంగారులో ఉన్నట్టున్నావమ్మా. కానీ నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదమ్మా. నీకు అంతా మంచి జరుగుతుంది. వెళ్ళొస్తానండి. శుభం భూయాత్. అంతా మంచి జరిగే రాతే ఉంటే గురువుగారు అలా ఎందుకు రాసి పంపుతారు? నిజంగా అది గురువుగారు రాసిందేనా? ఈ శిష్యుల్ని అడిగితే వద్దులే. గురువుగారు కవర్లో పెట్టి పంపారు కదా, శిష్యులకి కూడా తెలియకపోయిండొచ్చు. అప్పుడు వాళ్ళని అడిగితే ఈ విషయం గురించి ఎంక్వైరీ చేస్తున్నానని మావయ్య వాళ్ళకి చెప్పే అవకాశం ఉంది. వద్దులే. ఈ వైదేహి ఏంటి ఇంకా రాలేదు? ఎక్కడికెళ్ళిందబ్బా? ఖచ్చితంగా నా గురించి ఏదో ఎంక్వైరీగా అయ్యుంటుంది. కానీ ఇక్కడ ఇంట్లో మొగుణ్ణి ఒంటరిగా వదిలేసిన సంగతి మర్చిపోయింది. నువ్వెంత ప్రయత్నించినా నన్నేమి చేయలేవు వైదేహి. కానీ ఇక్కడ నేను తలుచుకుంటే నీ మొగుణ్ణి నీకు కాకుండా చేయగలను. కాదు, చేసి చూపిస్తాను. ఇంతకీ బావగారేం చేస్తున్నారో చూద్దాం. ఏం చేస్తున్నాడు బావా? అమ్మా టవల్. అబ్బో, బావగారు జలకలాడుతున్నారన్నమాట. వైదేహి చీర. ఇది చాలు వైదేహి. నువ్వు వచ్చేసరికి నా ప్రతాపం ఏంటో చూపించడానికి. వావ్, వైదేహి. వైదేహి చెప్తా ఉండు.